There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. A lion is always a lion. Sleeves roll up, chain stay cold, smile like he already won gold. ఏ పొలిటీషియన్స్ చేయని ఒక పని విజయ్ చేసిండు. అదేంటంటే పబ్లిక్గా అపాలజీ చేసిండు. టీఎస్ గవర్నమెంట్ చూస్తే మన రేవంత్ రెడ్డి గారు 10 grams గోల్డ్ ఇస్తా, ఫ్రీ బస్ ఇస్తా, బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. అప్పుడు ఇవన్నీ ఇట్లా జరుగుతాయి, డబ్బులు లేవని చెప్పి నీకు తెలియదు ఫస్టే. లైక్ సీఎంలో ఉన్నావు కదా నువ్వు. యా, హాయ్ బాలరాజ్. హాయ్ రామ్. సో మన టాపిక్లోకి వస్తే అసలు టీవీకే అనేది ఎలా ఎస్టాబ్లిష్ అయింది. లైక్ తలపతి విజయ్ గారిని చూస్తే మనం మూవీ ఇండస్ట్రీలో చాలా ఫేమ్లో ఉన్నారు యాక్చువల్గా. బట్ ఉన్నట్టుండి సడన్గా 2 yearsలో గవర్నమెంట్ ఎలా ఫామ్ అయిందని అంటే ఏం చెప్తావు దాని గురించి? ఇది యాక్చువల్గా 2009 నుండే స్టార్ట్ అయింది. ఓకే, విఎంఐ అని. యా. సో ఒక ఫ్యాన్ క్లబ్ అసోసియేషన్ లాగా విజయ్ క్రియేట్ చేసుకున్నారు. అది ఏంటంటే విజయ్ పీపుల్స్ ఫెడరేషన్ అని. విజయ్ పీపుల్ ఫెడరేషన్. యాక్చువల్లీ అప్పుడు రూట్ పడ్డది ఈ పాలిటిక్స్కి. అంటే పాస్ట్ ఇయర్స్ నుంచే ఇది రన్ అవుతా ఉంది. బట్ తెలిసిన డేటా ఏంటంటే లాస్ట్ 2 years నుంచి అనే డేటాలోనే ఉంది. 2009లోనే గవర్నమెంట్ ఫామ్ అయ్యింది. బట్ కంప్లీట్ గా నేమ్ అనేది ఏం రాలేదు బయటికి అన్నట్టు నువ్వు అన్నావు. అది ఎంతవరకు నిజం అది? సో అప్పుడు పొలిటికల్ పార్టీ కాకుండా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ కోట్లు ఖర్చు పెట్టేది ఏంటి అంటే గ్రౌండ్ లో ఫేమ్ పెంచుకోవడానికి. సో గ్రౌండ్ కరెక్ట్ ఉంటే ఆ ఓటర్స్ బూత్ కూడా ఎక్కువ మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో విజయ్ ఫస్ట్ ఫ్యాన్ బేస్ని బిల్డ్ చేసుకున్నాడు. మీరు అనుకోవచ్చు 85,000 ఫ్యాన్ క్లబ్స్ అంటే అది మామూలు విషయం కాదు. సో అప్పటి నుండి వాళ్ళు బ్లడ్ డొనేషన్స్ కానీ, స్టూడెంట్స్కి ఫండ్స్ కానీ, ఓకే, ఇంకా సునామీలు వచ్చినప్పుడు వాళ్ళకి లైఫ్ సప్లిమెంట్స్ కానీ ఇవన్నీ అందించడం వాళ్ళు అప్పటి నుంచే స్టార్ట్ చేసిళ్ళు. విజయ్ గారికి ఎంత ఫేమ్ కావాలనో అది ఫస్ట్ నుంచే స్టార్ట్ అయినప్పటికీ మూవీ హీరో కదా. తమిళనాడులో వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ హీరో. మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే లైక్ ఇది ఒక ఆనవాయితీలో వస్తుందేమో అనిపిస్తుంది. లైక్ మూవీ ఇండస్ట్రీలో ఉండి దెన్ పాలిటిక్స్ కి రావడం. ఇప్పుడు ఎన్టీఆర్ ఉంటారు, పవన్ కళ్యాణ్. వీళ్ళు మేజర్ అంటే లైక్ వీళ్ళు ఇప్పుడు ఈ జెన్జీ వరల్డ్ కి వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి మనం ఈ 2 names వాడుతున్నాం. కానీ ప్రీవియస్ ఇయర్స్ నుంచి కూడా చాలా మంది ఉన్నారు కదా. సో రాము, ఇది జనరేషనల్ హ్యాబిట్ కాదు. యాక్చువల్గా పొలిటీషియన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేమ్ కావాలి. బట్ యాక్టర్స్ కి ఫస్ట్ నుంచే ఫేమ్ ఉంది. ఓకే. సో వాళ్ళ ఐడియాలజీస్ వల్ల, సోషల్ రిఫార్మ్స్ వల్ల వాళ్ళు పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాలి. కానీ ఏదో ఫస్ట్ కెరీర్ ని యాక్టింగ్ లో చూస్ చేసుకొని పాలిటిక్స్ లోకి రావాలని కాదు. తలపతి విజయ్ గారిని చూస్తే లైక్ టాప్ హీరో. ఆయన రెమ్యునరేషన్ కూడా చాలా టాప్ లో ఉండుంటది. అంత వదులుకొని కూడా హీరో రోల్ నుంచి పాలిటిషియన్ రోల్ కి వచ్చారు కదా. సో ఇట్లా వచ్చినప్పుడు మరి ఆ ఫేమ్ గురించా, లేదంటే ఏదో జెన్యున్ గా ఏదైనా సర్వీస్ చేద్దామని చెప్పా, లేదంటే మనీ గురించా? సో విజయ్ గారు మొన్న సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఓకే, ఆయన ఫస్ట్ స్పీచ్ ఏంటంటే, మీ డబ్బులు నాకు అక్కర్లేదు, ఓ నా దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, అది మీకు కూడా తెలుసు. సో ఆయన పవర్ఫుల్ వర్డ్స్ తో స్పీచ్ ఇచ్చిండు. ఓకే. సో ఆయన మెయిన్ అబ్జెక్టివ్ ఆయన చెప్పాలనుకుంటేది ఏంటంటే డ్రగ్ అడిక్టింగ్ కానీ, యూత్ లో అన్ఎంప్లాయ్మెంట్ కానీ, కరప్షన్ కానీ, మేజర్ గా కరప్షన్ ఇష్యూస్ ఇవి క్లియర్ చేస్తా అని తమిళనాడు పీపుల్ కి హామీ ఇచ్చాడు. ఓకే. ప్రీవియస్ ఉన్న పార్టీస్ కూడా ఉన్నాయి కదా, డిఎంకే, డిఎంకే అని చెప్పి, ఇవి కూడా ఇలాంటి ఇచ్చి ఉంటాయి కదా. అయినప్పటికీ ఈ పార్టీ ఎందుకు గెలవడానికి కారణం? ఎగ్జాక్ట్లీ రాము, ఇందులో ఒక పాయింట్ నోటీస్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ప్రీవియస్ 60 years నుంచి అసలు తమిళనాడులో 2 parties, మేజర్ 2 parties రూలింగ్ లో ఉన్నాయి. ఒకటి రూలింగ్ ఉంది, ఒకటి అపోజిషన్ ఉంది. ఆ 2 parties లో ఫస్ట్ వన్ డిఎంకే, ఓకే, సెకండ్ వన్ ఏఐడిఎంకే. ప్రతి ఎలక్షన్స్ అప్పుడు కూడా లూప్ లెక్క ఇవే 2 parties ఉంటున్నాయి. లైక్ పీపుల్స్ కూడా లైక్ కొత్త ఫేస్ కావాలని చెప్పి అనుకుంటారేమో మేబీ. అందుకనే టీవీకే పార్టీ వచ్చి గెలవడం జరిగిందేమో అని చెప్పి నేను అంటున్నా. దీనికి ఏమన్నా? సో దీనిలో ఒక మెయిన్ రీజన్ ఏంటంటే 60 years నుంచి ఈ డిఎంకే అండ్ ఏఐడిఎంకే వీళ్ళు ఎట్లా అంటే జనరేషనల్ గా రూలింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే. సో ఇది ఎట్లా అయిపోయిందంటే మామూలు నార్మల్ సిటిజన్స్ కి ఏదో ఎలక్టెడ్ లీడర్స్ కాకుండా ఎట్లా అంటే మీ నాన్న రాజు, వాళ్ళ కొడుకు రాజు, వాళ్ళ కొడుకు రాజు. సో ఇట్లా ఉంది. అది రీసెంట్ ఒక ఇష్యూ జరిగింది. విజయ్ 2025లో ఒక ర్యాలీ అరేంజ్ చేసినప్పుడు తొక్కిసలాటలో 39 డెడ్ అండ్ 80 injured. అప్పుడు నేషనల్ ఇష్యూ అయింది. అప్పుడు ఏ పొలిటీషియన్స్ చేయని ఒక పని విజయ్ చేసిండు. అదేంటంటే పబ్లిక్ గా అపాలజీ చేసిండు. అసలు పబ్లిక్ అపాలజీ, ఆ రెస్పాన్సిబిలిటీ అంటే తన మీద తీసుకున్నాడు. ఓకే.
సో మీరు చూసుకోండి పొలిటికల్ పార్టీస్ అపాలజీ అస్సలు అసలు చేయవు. చేయరు. అసలు అంత వర్స్ట్ థింగ్ అంటే అదే. సో తమిళనాడు పీపుల్ కి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నా, ఆ తప్పు నా వల్ల జరిగింది అని అకౌంటబిలిటీ ఇవ్వడం వల్ల యాహ్! వీళ్ళు కొత్త లీడర్ని చూస్ చేసుకోవాలి. సో ఈయన దగ్గర నిజంగా పొటెన్షియల్ ఉందేమో. యాహ్! ఆ చూస్ ట్రస్ట్ చేసుకోవాలి. కూడా ఉండుంటది. లేదంటే 2 ఇయర్స్‌లో గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి సీఎం అయిండంటే లైక్ మామూలు థింగ్ కాదు కదా! విజయ్ గారు గెలవడం ఒక ఎత్తు అయితే, హ్మ్. ఆ డీఎంకే ఓడిపోవడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీఎంకే చరిత్ర చూసుకున్నట్టయితే ఓకే. కరుణానిధి హ్మ్. గారు, ఎంకే స్టాలిన్ గారు, ఉదయనిధి గారు. ఓకే. సో వీళ్ళు ఎట్లా అంటే గ్రాండ్ ఫాదర్, ఫాదర్, సన్ షన్ ఈ జనరేషనల్. సో ఈ జనరేషన్ ఉండేవరకి పీపుల్స్‌కి ఒక డిక్టేటర్‌షిప్ లాగా అయిపోయింది. ఎట్లా అంటే అంతే. ఎంత పవర్ హోల్డ్ చేస్తే వాళ్ళకి గవర్నమెంట్ ఉన్నట్టు. గవర్నమెంట్ యాక్చువల్‌గా మన డెమోక్రటిక్. సో ఆ తమిళనాడులో డెమోక్రటిక్ అని ఫీల్ కాలేకపోయారు. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ డీఎంకే ఇట్లుంటే హ్మ్. ఆ డీఎంకే నుంచే వచ్చిన పాట అది ఏఐడీఎంకే. ఏఐడీఎంకే ఫార్మ్ కావడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? అసలు పొలిటికల్ కన్స్పిరెన్సీ ఉంది. అసలు డీఎంకేకి కాంపిటీషన్ తయారైంది డీఎంకే వల్లనే. ఇదేంటి? ఎందుకంటే ఆ! అసలు మీరు ఒకటి గమనించొచ్చు. పార్టీ నేమ్స్ కూడా డీఎంకే, ఏఐడీఎంకే. ఆ! యాహ్! ఏఐడీఏలో యాడ్ అయింది ఆల్ ఇండియా అన్న. అంతే. సో ఎక్స్ట్రా ఎందుకు యాడ్ అయిందంటే ఎంజీఆర్ గారు డీఎంకేలో ఉన్నప్పుడు అప్పుడు ఓకే. కరుణానిధి గారు అవును. రూలింగ్‌లో ఉన్నారు. అవును. సో అప్పుడు ఎంజీఆర్ గారికి అండ్ కరుణానిధి గారికి కొన్ని కాన్‌ఫ్లిక్ట్స్ వల్ల అవును. ఆ కరుణానిధి గారు ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు. అవును. ఎంజీఆర్ గారిని సస్పెండ్ చేసిండు. న్యూస్ అప్పుడు బాగా స్ప్రెడ్ అయ్యింది. సో ఎంజీఆర్ గారు నా అంతట నేను పార్టీ పెట్టుకుంటా అని కాంగ్రెస్ తోటి అలయన్స్ తీసుకొని హ్మ్. ఆల్ ఇండియా అన్న ద్రావిడ మున్నేత్ర కళగం పార్టీ ఫామ్ చేసిండు. తమిళనాడు పాలిటిక్స్ మేజర్ మలుపు తిరిగినాయి ఓకే. ఇలా ఏఐడీఎంకే వల్ల. అవును. ఎంజీఆర్ గారు తనకున్న ఫేమ్‌ని బట్టి అతను ఒక ఫిలాంథ్రపిస్ట్ కూడా. ఓకే. సో 20 ఇయర్స్ ఆఫ్ రూలింగ్. ఏంటి ఏఐడీఎంకే? 20 ఇయర్స్ ఆఫ్ రూలింగ్. హైయెస్ట్ ఆఫీస్‌లో ఉన్న సీఎం ఎంజీఆర్ గారు. ఎంజీఆర్. సో ఇట్లా యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్స్ చాలా మంది ఉన్నారు ఓకే. ఈ తమిళ ఇండస్ట్రీలో. యాహ్! ఈ ఏఐడీఎంకే పడిపోవడం వల్ల హ్మ్. డీఎంకే ఫామ్‌లోకి వచ్చింది. సో తమిళనాడు పీపుల్‌కి ఉన్న రెండే చాయిస్. ఓకే. అయితే ముందుకెళ్ళాలి, వెనక్కెళ్ళాలి. ముందు డీఎంకే, వెనకాల ఏఐడీఎంకే. ఏఐడీఎంకే. సో అందుకనే 2 పార్టీస్ రూలింగ్ ఉన్నాయి. ఓకే. బట్ ఇప్పుడు ఆ 2 పార్టీస్‌ని ఓడించడానికి టీవీకే వచ్చింది. ఎగ్జాక్ట్‌గా. హ్మ్. నేను అదే క్వెషన్ అంటే ఈ 2 పార్టీస్ ఇంత బలంగా ఉన్నప్పటికీ టీవీకే మేనిఫెస్టో చూస్తే లైక్ ఉమెన్స్ ఎంపవర్‌మెంట్ కింద 2500 పర్ మంత్ ఇస్తున్నారు. లైక్ 6 సిలిండర్స్ పర్ ఇయర్ ఇస్తున్నారు. లైక్ ఫస్ట్ ఒక ఎర లెక్క ఇవన్నీ ఏస్తారు. ఇప్పుడు మన టీఎస్ గవర్నమెంట్ చూస్తే మన రేవంత్ రెడ్డి గారు ఆ 6, 7 మేజర్ మేనిఫెస్టోలో చూస్తే ఒక తులం బంగారం, ఇంకోటి ఏంటంటే ఫ్రీ బస్సు, రైతు భరోసా, రైతు బంధు కంప్లీట్ చేయలేకపోయిండు. లైక్ అందులో ఏదైనా చేసిండంటే మేజర్ బెనిఫిట్ అయ్యేది ఏంటంటే ఆ ఫ్రీ బస్ ఒకటే. ఆ కళ్యాణ్ లక్ష్మి పథకం ఏదైతే అన్నాడో 10 గ్రామ్స్ గోల్డ్‌కి 1,50,000 చేంజ్ ఉంది. లైక్ అంత అమౌంట్ ఎఫర్ట్ చేసి మరి గవర్నమెంట్ ఇస్తదా? అంటే వాళ్ళకి తెలుసు కదా ఫస్టే ఇంత మనం ఎఫర్ట్ చేయలేము. మనం ఫోకస్ చేసే కాడ చేయగా లైక్ ఇలాంటి థింగ్స్ మీద నేను 10 గ్రామ్స్ గోల్డ్ ఇస్తా, లైక్ ఫ్రీ బస్ ఇస్తా, మీకు 2500 అన్‌ఎంప్లాయ్‌మెంట్ యూత్‌కి నేను డబ్బులు ఇస్తా. ఇవన్నీ చెప్పి లైక్ ఒక బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అప్పుడు. గెలిచిన సో తర్వాతకి వీటిని క్వెషన్ చేస్తే గవర్నమెంట్‌నే డబ్బులు లేవు, నేను ఏం చేయలేవాలి అనే పెయింట్ అంటే లైక్ మనం ఏ స్టేజ్ నుంచి మాట్లాడుతున్నాం అంటే ఒక సీఎం రేంజ్‌లో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఇవన్నీ ఇట్లా జరుగుతాయి డబ్బులు లేవని చెప్పి నీకు తెలవదా ఫస్టే? లైక్ సీఎంలే ఉన్నావు కదా నువ్వు. అక్కడ తమిళనాడు ఎక్స్‌సీఎం ఏమన్నారంటే, మీరు ఫస్టే ట్రెజరీలో డబ్బులు లేవని గవర్నమెంట్‌ని బ్లేమ్ చేయకండి పోయిన పార్టీ అని. ఎగ్జాక్ట్‌గా. సో మీరు ఇప్పుడు విజయ్ గారు అన్నట్టు ఎన్ని ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నారా? యాహ్! ఆ ఫ్రీ స్కీమ్స్ ఇచ్చిన కొద్దీ ట్రెజరీలో మనీ లేవు అసలు ట్రెజరీలో. ట్రెజరీలో మనీ లేదు. ఆ. ఎక్కడి నుంచి ప్రొవైడ్ అయితాయి? తమిళనాడు అసలు ఇండియాలో సెకండ్ స్ట్రాంగెస్ట్ ఎకనామిక్ స్టేట్. ఎకానమీ. యాహ్! అండ్ లిటరసీ రేట్ కూడా తమిళనాడులో ఎక్కువనే ఎక్కువ ఉంది. ఉంటది. అంత లిటరసీ ఉన్న స్టేట్‌లోనే ఇన్ని ఫ్రీబీస్ ఇస్తే హ్మ్. అసలు ఎట్లా అంటే ఆ ఫ్రీ స్కీమ్స్‌కి అలవాటు పడతారు జనాలు. సోమరిపోతులను తయారు చేస్తారు. సోమరిపోతులను గవర్నమెంట్స్ తయారు చేస్తున్నాయి లిటరల్లీ. అసలు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాపర్‌గా డెవలప్ కానన్ని రోజులు మన ఇండియా మొత్తం ఇలానే ఉంటది. పక్కా నంబర్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. ఎందుకంటే స్టేట్‌లో బడ్జెట్ లేదు అసలు. ట్రెజరీలో బడ్జెట్ లేదు. అది ఎంకే స్టాలిన్ గారు ముందే చెప్పిళ్ళు. ఓకే. సో 6 మంత్స్ వరకి అసలు ఈ క్వెషన్ చేయడానికి లేదు స్టేట్‌లో బడ్జెట్ లేదని. సో ఇప్పుడు విజయ్ గారు అంటూ ఎన్ని ఫ్రీ స్కీమ్స్ ఇస్తే వాళ్ళు మళ్ళీ ఎక్కడో లోన్ ఇవ్వాల్సిందే. ఓకే. సో లోన్ తీసుకున్న కొద్దీ ఆ ఎకనామిక్ స్ట్రెంత్ అనేది పడిపోతా ఉంటది. అసలు కంటే ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతది. నన్ను కోసినా కూడా డబ్బులు లేవు అనే పరిస్థితికి వస్తుంది మళ్ళా. ఫ్రాంక్‌గా మాట్లాడుకోవాలంటే. విజయ్ తలపతి గారు ఏదైతే స్కీమ్స్ ఇచ్చారో గాడ్ బ్లెస్ ఇవన్నీ చేస్తారని చెప్పి నమ్ముదాం మోస్ట్‌లీ. యాహ్! అసలు తమిళనాడు పీపుల్ చాలా పెద్ద స్టెప్ తీసుకున్నారు. యాహ్! ఒక మేజర్ ఒక డిఫాల్ట్ ఉంది ఈ టీవీకేలో.
టీవీకేకి 108 సీట్స్ వచ్చినాయి. ఓకే. 108 సీట్స్ వచ్చినా కూడా డీఎంకేకి, ఏఐడీఎంకేకి 108 కంబైన్డ్ 108 కంటే ఎక్కువ వచ్చాయి. ఓకే. సో డీఎంకేను, ఏఐడీఎంకే 2 అలయన్స్ అయితే అసలు టీవీకేని గవర్నమెంట్ ఎక్కకుండా చేసే ఛాన్స్ ఉండేది. అవును. డీఎంకే చీఫ్ హెడ్ స్టాలిన్ గారు ఏమన్నారంటే ఏఐడీఎంకేతో మాకు అలయన్స్ వద్దు అన్నారు. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో ఎట్లుందంటే ఇలా కొట్టుకుంటారు, రేపు పొద్దుగాల మళ్ళీ పవర్లోకి వస్తే కలిసిపోతారు. టీవీకే అయితే ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ నేను ఇంకా డెవలప్ చేస్తే అనుకుంటున్నా. బట్ ఈ డెవలప్ చేసే స్టేజ్లో ఎకనామికల్గా కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ ఫ్రీ స్కీమ్స్ ఉన్నప్పుడు ఏవైతే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉంటాయో ఈ ఫ్రీ ఉన్న రోజులు ఈ డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది ఎకనామికల్గా. పాలిటిక్స్లో ఉంటున్నాం మనం, ఒక రేంజ్, ఒక పెద్ద మీడియాలో ఉంటున్నాం, మనం ఎలా మాట్లాడాలి అనే బేసిక్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాం. సో ఎగ్జాక్ట్గా మనం దీన్ని ఎవరు స్టాప్ చేయగలుగుతారంటే యాజ్ ఎ యూత్గా మనలాంటి వాళ్ళం, లైక్ ఈ వీడియో చూసే వాళ్ళు కూడా మీరు చూడండి, ఈ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి, వీళ్ళు తిట్టుకుంటారు, రేపు కలుస్తారు. లైక్ వాళ్ళు మంచిగా ఉంటారు. లైక్ మనకి ఇక్కడ వస్తుంది ఫైనాన్షియల్గా మనం దెబ్బతింటాం. లైక్ మనం ఇండియాలో మనం ఎలక్ట్ చేసుకుంటున్నాం వన్ పర్సన్ని, ఎమ్మెల్యేలని కానీ సర్పంచెస్ కానీ, వీళ్ళని భయపడ్డన్ని రోజులు అట్లే ఉంటుంది. ఇండియా అలాగనే ఉంటుంది, మనం ఇట్లే ఉంటాం, అన్ని ఇంకా అట్లా ఇంకా డిజాస్టర్ అవుతుంది. మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ అవుతాయి. లైక్ సుమరిపోతులను తయారు చేస్తారు. యా. సో ఫారెన్లో ఇట్లా చూస్తే ఇట్లా ఉండవు. మరి మనం ఇక్కడ చూస్తే చిన్న ఏదో ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన వ్యక్తిని కూడా మనం రోడ్ మీద చూస్తే వాడిని వెనక ఫోటోల కోసం వెళ్తుంటాం. కానీ ఫారెన్లో అట్లా ఉండదు. ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ రేంజ్ ఎంత పెద్ద స్థాయిలో ఉన్నాడు కూడా అసలు ఆయన వెళ్తుంటే ఒక హ్యూమన్ లెక్కనే చూస్తారు కానీ దేవుని లెక్క చూడరు. సో ఇప్పుడు టీవీకే గవర్నమెంట్ ఫామ్ చేసింది కదా, అందులో 97 ఎమ్మెల్యేస్ న్యూ ఫేసెసే. ఓకే. అంటే ఫస్ట్ టైం పాలిటిక్స్ లో దిగి ఎమ్మెల్యే అయిన ఫేసెస్ అవి 97 మెంబర్స్. ఓకే. సో ఇందులో ఎడ్యుకేటెడ్ ఎక్కువ మంది ఉన్నారు. ఇందులో ఐఐటియన్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. సో మీరు ఒకసారి ఊహించండి, ఇంత మందితోటి ఎడ్యుకేటెడ్ గా ప్రోగ్రెసివ్ గా మూవ్ అయ్యే పార్టీ ఎంత చేంజ్ చేయగలదో ఆ పొటెన్షియల్ మనకి నంబర్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్గా. బట్ రియాలిటీగా వాళ్ళు ఈ పొటెన్షియల్ ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారా? ఖచ్చితంగా. లైక్ అంటే అక్కడ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు లైక్ ఖచ్చితంగా మూవ్ ఆన్ అవుతుంది అని చెప్పి ఐ హోప్ నమ్ముతున్నా. బట్ డబ్బులు చూపెడితే వాళ్ళు కూడా అదే రూట్లో వెళ్తారేమో మేబీ. సో అవును రాము, ఎగ్జాక్ట్గా అసలు పాలిటిక్స్ ఒక జాబా లేదా సర్వీసా? ఓకే. ఎట్లా అంటే జాబ్ శాలరీ తీసుకొని చేస్తారు, సర్వీస్ ఫ్రీగా చేస్తారు. బట్ అసలు యా, సర్వీస్ చేయడానికి మళ్ళీ డబ్బులు ఎందుకు? ప్రతి నెల వీళ్ళకి గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది. ఓకే. మేము ఇక్కడ ఏ పార్టీ సపోర్ట్ చేయట్లేదు, ఏ పార్టీ డిగ్రేడ్ చేయట్లేదు. ఇట్స్ జస్ట్ అవర్ ఒపీనియన్. యా. బాలాజీ, నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ఫారెన్ వాళ్ళతో మనం మ్యాచ్ కావాలంటే ఫైనాన్షియల్గా కానీ ఆల్ సెగ్మెంట్స్లో గ్రోత్ చూడాలంటే కుర్చీ ఎక్కించే అధికారం ఉన్నప్పుడు కుర్చీ దింపే అధికారం కూడా మనకు ఉండాలి. సో ఎగ్జాక్ట్లీ రాము, ఇది ఇండియాలో ఇంప్లిమెంట్ అయితేనే డెవలప్మెంట్ కి ఆస్కారం ఉంది. ఓకే. సో ఈ మన తమిళనాడు సీఎం సార్ అన్నట్టు మనం చూద్దాం, అసలు ఆయన పొటెన్షియల్ కానీ ఆయన స్పీచెస్ కానీ చూస్తుంటే ఏదో సాధిస్తాడనే నమ్మకం మనకు కూడా ఉంది. బట్ లెట్స్ సీ. బట్ మనం మేజర్గా అసలు ఈ స్కీమ్స్ వర్క్ అవుతాయి, మన తెలంగాణ లెక్కనే అవుతుందా పరిస్థితి అనేది ముందు చూద్దాం ఖచ్చితంగా. సో టోటల్గా మీకు అర్థమై ఉండొచ్చు, లైక్ తమిళనాడులో ఎంత అగ్రెసివ్ పాలిటిక్స్ నడిచినాయి, లైక్ మన 2 yearsలో గవర్నమెంట్ ఫామ్ అయ్యి సీఎంగా ఎలా ఎలక్ట్ అయ్యింది అనేది మనం డీటెయిల్డ్గా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. లైక్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ లైక్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్స్లో తెలియజేయండి. లైక్ బాలాజ్, ఇంకేమన్నా ఫైనల్ వర్డ్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నా? సో పాలిటిక్స్ మీద మన ఆడియన్స్కి చాలా అవేర్నెస్ రావాలి. ఓకే. సో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్స్లో సజెస్ట్ చేయండి. ఎట్ ద సేమ్ టైం అసలు పాలిటిక్స్లో డార్క్ రియాలిటీ కూడా ఎక్స్పోజ్ చేసే వీడియోస్ మన ఛానల్ వస్తాయి. సో స్టే ట్యూన్డ్.